తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. అమ్మ, ఉపవాస దీక్ష మెయిన్గా మొదటిసారి మొదలుపెట్టిన వాళ్ళు సోమవారాలే పట్టాలి, చాలా మంచిది, మిగతా రోజులైతే పట్టొద్దని అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. అసలు ఉపవాస దీక్ష ఎందుకు చేయాలో తెలిస్తే ఏ రోజైనా చేసేస్తామేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? లంకణం పరమౌషధం అంటారు. అంటే ఏదైనా జ్వరం రాగానే ఫస్ట్ లంకణం, ఏం లేకుండా ఉపవాసం ఉంచండి అంటారు. ఉపవాసం అంటే ఇప్పుడు మనము ఒకరోజు మన ఇంట్లో ఉన్నాం మనమందరం, ఈరోజు ఎక్కడికో లంచ్కి వెళ్ళాలి అనుకో, అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి అమ్మయ్యా ఎంత పని తప్పిందిరా బాబు నాకు వాళ్ళ పప్పులు ఉప్పులు కూరలు వంటలు ఒక గంట పని తప్పిందని ఎంత రిలాక్స్ అయిపోతావు కదా. అలాగే మన బాడీలో నిరంతరము అది డైజెషన్ చేసి 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 అది టయర్డ్ అయిపోయి ఉంటుంది పాపం. ఆ కొవ్వంతా ఉండిపోయి ఉంటుంది, ఆ కొవ్వు పేరుకొని పోతుంటుంది. మనం తిన్నదంతా డైజెషన్ అయిన తర్వాత కొంచెం కొవ్వు చుట్టూ పేరుకొని పోయి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో అది కొంచెం కరగడై ప్రయత్నిస్తే లివర్ ఫంక్షనింగ్ యాక్టివ్ అవుతుంది. అందుకే పూర్వీకులు మనకేం చెప్పారు, వారంలో ఒకరోజు ఉపవాసం చేయాలి నీ ఆరోగ్యం బాగుంటాలి అని. మనమేమనుకుంటామంటే ఉపవాసం చేస్తే అలసిపోతాము, ఉపవాసం చేస్తే వీక్ అవుతాము అని అనుకుంటాం, కళ్ళు తిరుగుతాయి. కానీ ఈ రోజుల్లో మనము నిజంగా ఉపవాసం చేయాల్సిన, ఎందుకంటే ఉద్యోగానికి పోయేటప్పటికే గింత తినిపోతున్నారు, మళ్ళీ అక్కడ తినేసి తక్కువే. అసలు తినడానికి కూడా వెనకటికి మేము 5 కిలోలు ఒక 6-7 ఫ్యామిలీలు ఉంటే 5 కిలోలు అన్నం వండుకునేవాళ్ళు, 5 కిలోలు రెండు. ఇప్పుడు ఎంత వండుతున్నారే, ఒక గ్లాసు ఒక అర్ధ కిలో వండితే సరిపోతుంది. ఈ లోపల 4 చిరుతిండ్లు తింటున్నారు ఈ లోపల అని. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కరోజు వంట లేదంటే మనం ఎలా ఫీల్ అవుతామో అలాగా ఉపవాసం ఉండడం అనేది చాలా ముఖ్యమైన అంశం. మన లివర్ యాక్టివేట్ అవుతుంది. కానీ నేను చూసింది ఏంటంటే విశ్వాసాలు మూఢనమ్మకాలతో అసలు మా ఊర్లలో అయితేనమ్మా పొద్దుటి నుంచి సాయంత్రం 6-7 దాకా నోట్లో నీళ్లు పోయారే, నీళ్లు పోయకుండా పూర్తిగా ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు ముఖ్యంగా ఇల్లు అలుకుతారు, అంతఃపురం వారం రోజుల నుంచి ఇల్లంతా క్లీన్గా సున్నాలు వేసుకుంటారు. శివరాత్రి అనేది చాలా పెద్ద పండుగ ఊర్లలో, చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు శివుడు అనుగ్రహం కలుగుతుందని నమ్మకం కూడా ఉంటుంది. ఎంత కూలీ పని చేసేవాళ్ళు, ఎంత లేబరర్స్ అయినా, ఎంత లో మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ఆ గుళ్ళల్లోకి వచ్చి సాయంత్రం 6 గంటలకు ఎక్కడో చెరువు ఉంటుంది మా దగ్గర గుడి పక్కన, దాంట్లో మునిగి తడి బట్టలతోటే గుడి తిరుగుతారు. తడి బట్టలతోటి తిరిగి ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి ఆరగింపు పెట్టి ఆ తీర్థం తీసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ ముక్క తిని ఇంటికి వెళ్ళి పండ్లు తింటారు. అది ఎంత గొప్ప విషయం తెలుసా. ఎప్పుడైతే ఉపవాసం ఉన్నారో ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇలా నాడి పింగళ నాడిలో నుంచి మన 2 ముక్కులో నుంచి గాలి ఫ్రీగా ఆడదు. ఒక 2 గంటలు ఒక ముక్కులో ఆడుతుంది, ఒక 2 గంటలు ఎడమ ముక్కుతోటే ఆడుతుంది. రోజులో కూడా మనకు 2 అవర్స్కి ఒకసారి బ్రీతింగ్ మారుతూ పోతుంటుంది. మన కరోనా టైంలో ఎగ్జాక్ట్లీగా మనకి ఇది అనుకోవాలి అని మనకు చెప్పారు చూడమ్మా, అదనమాట. బ్రీత్ ఆడకపోయేది మనకి కరోనా టైంలో మన ఇంజెక్షన్ల వల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల. కాబట్టి బ్రీత్ అనేది 2 ముక్కుల్లో ఈక్వల్గా వచ్చినప్పుడు మాత్రమే. ఈక్వల్గా ఎప్పుడు వస్తుంది, మనం కడుపు నిండా అన్నం తిందాం అనుకో, పాపం అది డైజెషన్ కెపాసిటీతో ఆ గాలి ఆ మెకానిజం అంతా డైజెషన్ కావడానికే ఆలోచిస్తూ పోతుంటుంది. ఆ మెకానిజం మొత్తం మన బాడీ మెకానిజం మొత్తం. అప్పుడు దానికి ఎనర్జీని రిసీవ్ చేసుకునే వ్యవహారం ఉండదు కదా. ఎప్పుడైతే నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే 2 ముక్కులో నుంచి సుషుమ్న నాడు నుంచే గాలి పీల్చుకుంటాం. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు, కమెంట్ చేసి చెప్పండి. ఇలా నాడి పింగళాండు సుషుమ్ని నాడులో ప్రజెంట్లో గాలి వస్తుంది. ప్రజెంట్లో ఎప్పుడైతే గాలి వస్తుందో ఆ రోజు శివరాత్రి రోజు పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంటుంది విశ్వంలో. విశ్వం నుంచి ఎనర్జీ మనకు 12 o'clock వరకు ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి జాగారం చెయ్యాలి అని అన్నారు. ఇప్పుడు ఉపవాసం ఉన్నారు, ప్రసాదమే తిన్నారు, గుడి చుట్టూ ప్రదక్షిణ, తడి బట్టలు తీసుకొని గుడి చుట్టూ తిరుగుతారు, లేదంటే పట్టు వస్త్రాలు కట్టుకొని పూజ చేస్తూ దేవుడి దగ్గర ఉంటారు. అమ్మ, ఇక్కడ పట్టు వస్త్రాలను మీరు నోట్ చేశారు కదా, పర్టికులర్ గా పట్టు వస్త్రాలే ధరించాలి ఈ రోజు శివాభిషేకం రోజే కాదు, పెళ్లిళ్లలో, వరలక్ష్మి పూజ రోజున, సత్యనారాయణ వ్రతం రోజున, ఏదైనా అద్భుతమైన పూజ హోమాలు పూజలు చేసేటప్పుడు పట్టు చీర కంపల్సరీ కట్టుకోవాలి. దీని వెనకాల సైన్సే ఉంది.
ఎనర్జీ తొందరగా వస్తుంది పట్టు దాంట్లో. కాటన్, ప్లాస్టిక్ ఎనర్జీని రానియదు మన లోపలికి, ఎనర్జీ లెవెల్స్ను ఆపేస్తుంది. ఎనర్జీ లెవెల్ను ఆపేస్తుందనే కదా నాన్న ప్రతి వాళ్ళు ఏమంటారు, నువ్వు స్నానం చేసినాకనే పూజ చెయ్యి. రాత్రి నీవు బయట ఆఫీసు నుంచి వచ్చావు, ఆఫీసు నుంచి వచ్చినాక స్నానం చేస్తేనే గుడికి వెళ్ళు, లేకపోతే వెళ్ళకు అని మన పెద్దవాళ్ళంతా చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఎంతోమంది భావాలు, చనిపోయిన వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు, ఎన్నో బ్యాడ్ నెగిటివ్ వేవ్స్ అన్నీ ఉన్నాయి. మనం వేసుకున్న బట్టలు, మన శరీరంలో జుట్టు విరబోసుకుంటారు. ఆ జుట్టు విరబోసుకుంటే నెగిటివిటీ జుట్టు నుంచి మనకు వస్తుంది. ఆ చివరి కొనలో నుంచి మనకు నెగిటివ్ ఈజీగా మన బాడీలోకి వస్తుంది. అందుకే జడను ముడి వేసుకోండి అని పెద్దవాళ్ళు చెప్పిన అందులో అంతరార్థం అదే. జుట్టు విరబోసుకుంటే అక్కడి నుంచి పిశాచాలు వస్తాయని చెప్పారు వెనకటికి. భూతం లేదు, పిశాచం లేదు నాన్న, నెగిటివ్ వేవ్స్ వస్తాయి బంగారు తల్లి, వస్తాయి. కానీ నెగిటివ్ వేవ్స్ వస్తాయి. అందులో సైన్స్ ఉంది, అందులో మూఢనమ్మకం లేదు. మన ఎంట్రుకలలో నుంచే నెగిటివ్ ఈజీగా గ్రాస్ పై మన బ్రెయిన్కి వస్తుంది. మన శరీరం అంతా నెగిటివిటీ ఉంటుంది. మనం ఏ ఆఫీస్కో వెళ్ళొచ్చాము, ఎక్కడికో ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ నెగిటివిటీ పోవాలంటే మనం ఇంటికి రాగానే స్నానం చేయాలి, స్నానం చేసే పూజ చేయాలి, స్నానం చేసి దేవుడి గుడికి వెళ్ళాలని పద్ధతి పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అది. మన హార్మోనల్స్ అంతా నెగిటివ్తో ఉండిపోయి మన ఆలోచన విధానము ఏ పాజిటివ్ను మనం స్వీకరించాలో ఆ టైంలో డల్గా ఉంటుంది. స్వీకరించే పరిస్థితిలో మనం ఉండము. అందుకని స్నానం చేస్తే కొంచెం ఫ్రెష్నెస్ వస్తుంది. ఫ్రెష్నెస్ రాగానే అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు దేవుడి ముందుకు ప్రశాంతంగా కూర్చొని, భగవంతుడా నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఇవి ఇస్తే నువ్వు బాగుంటుంది, మళ్ళీ నీ గుడికి వస్తాను అని ఆయనతో మంచిగా ఒక అపురూపమైన ఫీలింగ్తో మనం చెప్పుకొని ఆ ఎనర్జీ మనం స్వీకరిస్తాం. అక్కడ శివరాత్రి రోజు మనం ఏం చేసాము, తడి బట్టలే వేసుకున్నాం లేదా పట్టు చీరలతో వెళ్ళాము. ఆ ఎనర్జీ లెవెల్స్ మనకి ఈజీగా వస్తాయి. మళ్ళీ ఇంకోటి ఏంటి, బ్రీతింగ్. చెప్పాను కదా, కడుపులో డైజెషన్ కెపాసిటీ తగ్గిపోయింది. ఆ రోజు మంచిగా ఫ్రీగా హ్యాపీగా ఉంది ఖాళీగా. కానీ ఒక్కటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీళ్లు కూడా తాగకుండా ఉండడం అనేది దట్ ఈజ్ రాంగ్. వెనకటి కాలానికి ఇప్పటి కాలానికి మన మెటాబాలజీ సిస్టమ్ వీక్ అయిపోయింది. అప్పటి కాలంలో వాళ్ళు తాగకుండా ఉన్న వాళ్ళ బాడీలో వాటర్ అంతా ఉండేది. మనం సెల్ ఫోన్ 24 గంటలు మన చేతిలో పట్టుకొని లైట్ల కిందనే బ్రతుకుతూ మొత్తము ఎలక్ట్రిసిటీతోటే పనిచేస్తున్నాం. అంటే మన ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ ఉన్నాయి. మన బాడీలో వాటర్ చాలా తగ్గిపోతుంది. వాటర్ ఎప్పుడైతే మనకు తగ్గిపోతుందో ఎనర్జీ లెవెల్స్ వీక్గా ఉంటాయి. కాబట్టి గంటకి తేనె నీళ్ళన్నా తాగాలి, వాటర్ అన్నా తాగాలి, వాటర్ మెలన్ జ్యూసో కొబ్బరి నీళ్ళో ఏవో ఒకటి తాగే ఉండండి. కానీ నిరాహారం ఉపవాసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకండి. మన మెటాబాలజీ సిస్టమ్ వీక్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ లెవెల్లో. ఉపవాసం ఉండి నెక్స్ట్ డే నాకు గ్యాస్ వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది అంటే ఇంట్లో అందరూ తిడతారు. నేను ఎందుకే అంత ఉపవాసం ఉండి పెద్ద పూజలు మన పిల్లలే మనం తిడతారు. అమ్మ ఓ పెద్ద పూజలు చేసావు కదా, పో దేవుడికి మొక్కుకోపో అంటారు. దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళన్న మాటల్లో కూడా అర్థం ఉంది. కాబట్టి మన శరీరము మెటాబాలజీ సిస్టమ్ వీక్గా ఉంది. వాటర్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. నీ ఉపవాసం ఉన్నప్పుడు డిహైడ్రేషన్ కలుగుతుంది. నెక్స్ట్ డే నీకు ఓపిక ఉండదు. ఓపిక రావాలి, అన్ని పనులు చూసి ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి అంటే వాటర్ గంటకి తాగాలి. ఏదో ఒక వాటర్ తాగండి. వాటర్ మెలన్ జ్యూస్ అన్నా తాగండి, మళ్ళీ యాపిల్ జ్యూస్ అన్నా తాగండి, మీ ఇష్టం. తేనె నీళ్ళన్నా తాగండి, చక్కెర నీళ్ళన్నా తాగండి, గ్లూకోజ్ నీళ్ళన్నా తాగండి. వాటర్ మాత్రం గంటకి తాగుతూ ఉపవాసం చేయండి. ఈనాటి పరిస్థితిని బట్టి ఖచ్చితంగా అలా ఉపవాసం ఉంది. రాత్రి ఏం చేస్తున్నావు, జాగారం చేస్తున్నావు. జాగారం అంటే మనం పడుకొని ఉన్నప్పుడు ఎనర్జీ మన బాడీలోకి రాదు. ఎప్పుడైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే యోగా వాళ్ళు మన స్ట్రైట్ కూర్చో, బ్యాక్ బోన్ స్ట్రైట్ కూర్చోమ్మా, స్ట్రైట్ కూర్చుంటేనే నీకు అంటే మన బాడీ పడుకొని ఉన్నప్పుడు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతము ఎనర్జీ లెవెల్స్ని స్వీకరించే స్థితిలో ఉండదు, పడుకొని ఉంటుంది. కూర్చున్నప్పుడు ఎనర్జీ లెవెల్ యాక్టివేట్ అయ్యి మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీతో సహస్రారం ఓపెన్ చేసి భగవంతుని నామాన్ని తలుచుకొని బయట ఉన్న ఇవాళ నేనంతా ఉపవాసం ఉన్నాను, నీ కోసమే నేనున్నాను, మంచి ప్రేమతో ఉన్నానని మనసులో కూడా మన సబ్కాన్షియస్ మైండ్ పొద్దున్న నుంచి భగవన్ నామశరణం విన్నాము, ఎన్నో టీవీలో చూసాము, పేపర్లో చూసాము, గుడికి వెళ్ళి వచ్చాము. అంతా శివ అంటే శక్తి, శివ అంటే లక్ష్మి, శివ అంటే ఎనర్జీ, శివ అంటే పంచభూతాలు, శివ అంటే నీలోని పంచభూతాలు, శివ అని ఆ రోజంతా అన్న మనకు అద్భుతమైనటువంటి చైతన్య శక్తి మనలో ఉంటుంది.
అనంత విశ్వశక్తి నుంచి విశ్వము ఆ రోజు జాయింట్గా స్త్రీ పురుషులు కలిసినటువంటి శక్తి జీవం ఆ రోజు పుట్టింది. అంటే ఆ రోజు అద్భుతమైన చైతన్య శక్తి విశ్వంలో ఉంది. లింగోద్భవ కాలం అంటే అదేనమ్మా? అది శివపార్వతులు కలయిక వల్లే సృష్టి జరిగింది. శివుడో పార్వతో బీజమో మనకు తెలియదు, కాబట్టి అదొక అద్భుతమైన క్షణము అని మాత్రమే మనకు తెలుసు సైంటిఫిక్గా. కాబట్టి ఆ ఎనర్జీ లెవెల్స్ని మనం స్వీకరించడానికి సన్నద్ధంగా ఉన్నాము. కూర్చొని ఉన్నప్పుడు ఆ వేవ్స్ మనకు బాగా వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పడుకుంటే రావు, కాబట్టి కూర్చోమన్నారు. మనం కూర్చొని పేకాటలు ఆడతాము, కూర్చొని టీవీలు చూస్తాము. ఇంకో సినిమా, మేము సినిమాలు చూసేవాళ్ళం. 2వ సినిమా 3వ సినిమా ఉండేది, 3rd షో ఉండేది మా కాలంలో. 3rd షో 4th షో 4 గంటలకు పోయి 6 గంటలకు వచ్చేవాళ్ళం. కుటుంబ సమేతంగా కూర్చొని సినిమాలు చూసే రోజులాగా అయిపోయింది. కానీ అది చేయకూడదు. భగవత్ సంకల్పంతో సత్సంకల్పంతో ఉండి మీరు ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది. పాజిటివ్ ఎనర్జీ ఇంకా మౌనంగా ఉంటే మీరు చేసిన బీజాక్షరాల వీడియోతో ఫుల్ వైరల్ అయిపోయింది సుమన్ టీవీ నెట్వర్క్ లో. ఏం చేయాలమ్మా, నన్ను తినేస్తున్నారు అందరు, ఎన్ని ఫోన్లు. అమ్మకి దయచేసి కాల్స్ చేయొద్దండి. మీ డౌట్స్ ఏవైనా ఉంటే డెఫినెట్ గా కమెంట్స్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు మీ పేరు చెప్పి మరి ఆ కమెంట్స్, ఆ క్వశ్చన్స్ అమ్మతో అడిగి మీ సమాధానం మీ వరకు చేరవేసే ప్రయత్నం చేస్తాము. బట్ తనకు డైరెక్ట్ కాల్స్ చేసి తనని ఇబ్బంది పెట్టదు, ఇది ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ఆల్రెడీ నంబర్స్ కూడా చాలా తీసేసామమ్మా, బట్ సేవ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు. అయితే అమ్మ, లింగోద్భవ కాలం గురించి ఇప్పుడు మీరు చెప్పారు కదా, బీజాక్షరాల గురించి మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఓం నమ శివాయ అనుకోవాలా, శివాయ నమః అనుకోవాలా? ఆడవాళ్ళు బీజాక్షరం పలకకూడదా? ఆడవాళ్ళు లింగానికి అభిషేకం చేయకూడదా, స్పృశించకూడదా? ఈ 2 మాటలు కూడా క్లియర్ చేసేసాను. ఏం లేదమ్మా, ఆడవాళ్ళు చేయొద్దు లింగానికి అభిషేకం అని చెప్పిన దాంట్లో అంతరార్థం ఏముందో తెలుసా? మనకు హార్మోనల్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే పీరియడ్ ముందర, పీరియడ్ తర్వాత ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. కరెక్ట్ ఏమ్మా, అందుకని మనల్ని శివార్చన చేయొద్దన్నారు తల్లి. అందులో అంతరార్థం ఇదే. స్త్రీలు చేయొద్దు అనడంలో పూర్వీకులు చెప్పినటువంటి భావం ఇంతే. ఏంటంటే మనకు పీరియడ్ ముందర 10 రోజులు ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ శివుడి నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత ఎనర్జీని మన బాడీ రిసీవ్ చేసుకునే పరిస్థితిలో ఉండదు, కాబట్టి చెప్పారు. తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా 10 రోజుల వరకు మనం వీక్గా ఉంటాం, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉంటాం. పీరియడ్ అప్పుడు, డెలివరీ అయిన తర్వాత, మెచ్యూర్ అయినప్పుడు బాడీలో చాలా వీక్నెసెస్ ఉంటాయి. అంటే మనం డిప్రెషన్ లో కూడా ఉంటాం, స్త్రీలు తప్పనిసరిగా వస్తుంది. అంటే మానసిక బలహీనులుగా ఉంటాం. డిప్రెషన్ అంటే అదేదో రోగం వచ్చి కాదు, అంటే తూతా అన్నా కూడా ఏడుపొచ్చేస్తుంటది. ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే బాగుండు అనే ఉంటుంది. నేను ఇంత కష్టపడుతున్నాను ఆహా అని పలకరిస్తే బాగుండు అనే స్థితిలో మనం ఉంటాం. అది జనరల్ గా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో జరిగేటువంటి ప్రీమెనోపాజ్, ఆఫ్టర్ మెనోపాజ్ ఉంటాయి. అందుకని చెయ్యొద్దు అన్నారు, కానీ తప్పనిసరిగా చేయొచ్చు. నీ జీవితం నీదే, పురుషుడి జీవితం పురుషుడే. నీకు లభించే పాజిటివ్ ఎనర్జీ నీకే, ఆయనకు లభించేది ఆయనకే. పురుషుడు దీపం పెట్టాలన్నా, స్త్రీ దీపం పెట్టాలని లేదు. ఆయన లైఫ్ ఆయనదే, ఆయన పాపపుణ్యం ఆయనదే, నీ పాపపుణ్యం నీదే. పురుషుడు పాపం చేస్తే ఆయన పిల్లలకు వస్తుంది, ఆయన చేసిన పుణ్యం పెళ్ళానికి పోతుంది. కాబట్టి మంచి పని చేయండి, మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇంతకీ ఓం నమ శివాయ అనొచ్చు అంటారా అందరూ? ఓం నమ శివాయ ఖచ్చితంగా అనాలి. ఓం నమ శివాయ అంటే శివభక్తులు ఏమంటారో తెలిసిన అది ఓం నమ శివాయ అనేది మంత్రం. ఓం అనేది ఇక్కడుంది ఓం. అది నమ శివాయ ఓం నమ శివాయ ఓం. నా అంటే మూలాధారం, మా అంటే స్వాధిష్టానం, షి అంటే మణిపూరక చక్రం, వా యా. ఓం నమ శివాయ ఉల్టా అయింది, అయిపోయి ఓం నమ శివాయ. ఓం అనేది లాస్ట్కి రావాలి, నమ శివాయ ఓం యాక్చువల్గా. అంటే మూలాధారము, స్వాధిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, ఓం. ఆ ఓం చేసినప్పుడు 7 యాక్టివేట్ అవుతాయి. 7 మనకు కావాల్సిన ఎనర్జీ వస్తుంది. 7 కలర్స్లో బ్లాకేజెస్ పోయి మొత్తం బాడీ అంతా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎనర్జీ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. కాదు నమ శివాయ ఓం నమ శివాయ పోయి ఓం నమ శివాయ అయింది, అంతే. కాబట్టి అందరూ చేసుకోవచ్చు. ఇది హ్యాపీగా మన బాడీని రీయాక్టివేట్ చేసుకోవడానికి, మంచిగా ఎనర్జెటిక్ చేసుకోవడానికి ఈ విశ్వంతో ప్రేమించండి, ప్రేమతో పూజించండి, భక్తితో నమ్మకంతో చేయండి. ఏదో ఇవాళ చేయమన్నారు శివరాత్రిని యాదృచ్ఛికంగా చేసి అంతే ఫలితం వస్తుంది.
నమ్మకము విశ్వాసము ప్రేమతో పూజ చేసినట్టయితే ఫలితం మనకు వస్తుందమ్మా. నమ్మకము విశ్వాసము లేకుండా మీరు పూజ చేయకుండా హ్యాపీగా తిని మీ అంతలో మీరున్నా పర్వాలేదు, కానీ అపనమ్మకంతో మాత్రం ఏ ఏది పూజలు చేయొద్దు. చేయకండి. ఎస్, చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.